మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండటం వలన విద్యలో, ఉద్యోగంలో, చదువులో, విదేశాలలో, సన్మానంలో, సభల యందు, సమావేశాల యందు ప్రజాదరణ తగ్గినప్పుడు మీరు పసుపు రంగు వస్త్రాన్ని, పసుపు రంగు గాజులను, పులిహోరతో కూడుకున్నట్టు పసుపుతో చేసిన పదార్థాలను, లడ్డులను, మైసూర్ పాకులను కులదేవతలకు ఏర్పాటు చేసి చాకలి వారితో దిష్టి తీయించుకొని వారికి ఈ పసుపు రంగు వస్త్రాల చేత చామంతుల పుష్పాలను వారికి ఏర్పాటు చేసి వారితో దిష్టి తీయించుకొని పదార్థాన్ని చేయడం వలన విద్యలో, ఉద్యోగంలో, విదేశయానంలో, సన్మానంలో మీకు మీరే చక్రవర్తులు అవుతారని చెప్పి గమనించాలి. మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, రాశిని తెలియజేస్తూ, గ్రహ గమనాల పరిస్థితిని వివరిస్తూ, రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు, జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నవారు, జ్యోతిష్యం అనగా భవిష్యత్తుని ముందే అంచనా వేయడం, దానికి అనుకూలంగా ముందుకెళ్ళడం కనుక తెలుసుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి వాట్సాప్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవ పడుతున్నారా? పోలీస్ స్టేషన్లు గొడవలు మనశ్శాంతి లేని జీవితం పొందుతున్నారా? మీకు కాళభైరవ స్వామి యొక్క ఆశీల చేత, పేరులో స్వల్పమైన మార్పు చేత, చిన్న చిన్న ఆచరణల ద్వారా మీకు ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలని సలహాలు సూచనలు జరుగుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరట్లేదా? వచ్చినటువంటి సంబంధంలో అమ్మాయి జాతకంలో ఏమన్నా గండాలు, దోషాలు ఏమైనా ఉన్నాయా? అంటే మన అబ్బాయి యొక్క జాతకంలో కానీ మన అమ్మాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. కనుక అందరికీ ఈ సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ ఈ కొత్త అమావాస్య రోజున కాళికామాత కాళభైరవ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధిమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మహా అమావాస్య, మౌని అమావాస్య, దేవత కాళికా దేవత, కాళభైరవ దేవత అర్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క కొత్త అమావాస్య యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు అదనంగా ఉచితంగా పొందాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు.